హలో. ఇవాళ మనం అప్పుడే పుట్టిన పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను డాక్టర్ మాగంటి శ్రీనివాస్, మాగంటి హాస్పిటల్, గుడివాడ. పిల్లలు పుట్టగానే వెంటనే స్నానం చేయించాలని అనుకోమాకండి. ఎందుకంటే పిల్లలకి తెల్లని పదార్థం లాంటిది కప్పిబడి ఉంటుంది. సో దాన్ని వెంటనే కొబ్బరి నూనె రాసి చాలామంది సిస్టర్స్ తుడిచేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. సో స్నానం అనేది నిదానంగా ఒక రోజు ఆగి చేయించవచ్చు, ఆ రోజే చేయించాలని లేదు. బేబీస్ని చక్కగా వెచ్చగా కప్పిపెట్టుకోవడం ముఖ్యంగా చలికాలంలో చాలా ఇంపార్టెంట్. వేసవికాలం కప్పకపోయినా పర్లేదు. చాలామంది ఎక్కువ కప్పి పెట్టేస్తున్నారు. ఎక్కువ కప్పి పెట్టేస్తే ఒక్కోసారి వేడిగా ఉండటం వలన చిన్న రాష్ లాంటిది వస్తుంది. ఎప్పుడు పాస్కెళ్ళినా విరోచన వెళ్ళినా వెంటనే తీసేయడానికి చూడండి, లేకపోతే అక్కడ రాష్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు మొదటి 24 గంటలనే మోషన్ అవ్వాలి. 24 గంటల మోషన్ అయితే మనకి బేబీకి సగం ప్రాబ్లమ్స్ ఏం లేనట్టే. యూరిన్ పాస్కి మొదటి 2 రోజుల్లో పోయిపోయినా పర్లేదు, 2 రోజుల తర్వాత కంపల్సరీ పోయాలి. తల్లిపాలే ఫస్ట్ ఫీడ్ ఇస్తానికి చూడండి మ్యాక్సిమం. సో తల్లికి సిజేరియన్ అయినా సరే పాలు ఇవ్వచ్చు. చెవిలో ముక్కులో నూనె ఆవదం అటువంటి ఏమి వేయద్దు. నలుగులు పెట్టడానికి కూడా తొందరపడద్దు. కొంచెం బేబీ ఒళ్ళు చేసిన కంటే ఒక నెల రోజులు ఆగి అట్లా చేయొచ్చు. నలుగులు కూడా సింపుల్ గా సున్నితంగా ఉండాలి. బేబీ అది ఎంజాయ్ చేయాలి. బాండింగ్ పెరుగుతుంది. పని వాళ్ళతో కాకుండా మీరే పెట్టడానికి చూడండి. పాలు తాగిచ్చినాక భుజం మీద వేసుకుని తేపు వచ్చినాక పడుకోబెట్టండి. ఉక్కటం, ఒళ్ళిర్చుకోవటం, గురగరలాడటం, తుమ్మటం, ఎక్కిళ్ళు, వాంతులు ఇవన్నీ నార్మల్. తల్లిపాలు సరిపోతుంది అని ఎలా తెలుస్తుందంటే రోజుకి 10 సార్లైనా పిల్లలు పాసుకు పోస్తుంటే తల్లిపాలు సరిపోతుంది అని తెలుస్తుంది మనకి. విరోచనం పద్దాకా పాలు తాగిన వెళ్తూ ఉంటారు కొంతమంది 4 రోజులు వెళ్ళరు. విరోచనం నీళ్ళకి వెళ్ళినా, జిగిరికి వెళ్ళినా, పచ్చకి వెళ్ళినా, వాసన వచ్చినా ఏమవదు. బేబీ సోపే వాడటానికి చూడండి. పౌడర్స్ వాడటం వలన ముక్కులోకి అది వెళ్ళి ఎలర్జీస్ కారణం అవుతుంది. సో పౌడర్స్ వాడకుండా ఉండటమే మంచిది. తల్లి అన్ని తినొచ్చు, పచ్చిమేం చేయవసరంలా. చాలా మంది అవి తినకూడదు, ఇది తినకూడదు అని అట్లా చేస్తున్నారు. చక్కగా అన్ని కాయగూరలు, పళ్ళు, దుంపకూరలు, కోడిగుడ్డు మాంసం, చేపలు అన్నీ తినొచ్చు. కాకపోతే ఇంట్లో చేసుకునే తినటం మంచిది. బ్రెడ్, రస్కులు అస్సలు మంచివి కాదు. ఎందుకంటే దాంట్లో ఉండేది మైదా, పంచదార. పిల్లలకి రోజుకి ఒక్కసారి స్నానం చేసినా సరిపోతుంది. మాయిశ్చరైజర్ లోషన్ వాడాలి కంపల్సరీగా అందరి పిల్లలకి. స్నానం చేయించగానే కొంచెం తడి పొడిగా ఉండగానే మాయిశ్చరైజింగ్ లోషన్ రాస్తే స్కిన్ పాడవకుండా ఉంటుంది. బేబీ షాంపూతోనే తల స్నానం చేయించాలి. అది 4 రోజులకు ఒకసారి చేయించినా సరిపోతుంది. సన్న బ్రష్తో దువ్వాలి తల. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, దాన్ని క్లిక్ చేయండి.